హాయ్ ప్రైజ్ లార్డ్, ఎలా ఉన్నారు? మీ అందరికీ ఒక ప్రశ్న. ఆర్ యు బేరర్ ఆర్ బ్లేమర్? మీరు నిందించువారా లేక సహించేవారా? బైబిల్లోని సంఖ్యాకాండంలోని 20వ అధ్యాయంలోని మోషేకి దేవుడు ఆజ్ఞాపిస్తూ, నీవు వెళ్ళి ఆ బండతో మాట్లాడితే ఆ బండ మీకు నీళ్ళు ఇచ్చును అని. కానీ ఇశ్రాయేలుల మీద కోపంతో సహనాన్ని కోల్పోయి మోషే మాట్లాడడానికి బదులుగా తన చేతిలో ఉన్న కర్రతో 2 మార్లు కొట్టగానే అక్కడ నీళ్లు ప్రవహిస్తాయి. కానీ దేవునికి అవిధేయత చూపాడని దేవుడు వెంటనే చెప్తాడు, నువ్వు వాగ్దాన దేశంలో ప్రవేశించడం జరగదు అని. ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయం వచ్చేసరికి, యెహోవా మిమ్మును బట్టే కదా నా మీద కోపపడి నా మనవి ఆలకించలేదు అంటాడు. వెంటనే ఇశ్రాయేలుల మీద నిందన మోపుతాడు. ఈ నిందన మోపడం అనేది ఆదాము అవ్వ మీద, అవ్వ సర్పం మీద, అక్కడి నుంచే మొదటి పాపము ప్రారంభమైపోయింది. మరి దేవుడు ఏమని చెప్తున్నాడు బైబిల్లో? గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం అంటాడు, ఒకరి భారం ఒకరు భరించుకొనుడి, ఈలాగు క్రీస్తు నియమములను పూర్తిగా నెరవేర్చుడి. అలాగే కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12-13 వచనం అంటాడు, జాలిగా లేని మనస్సును, వినయమును, సాత్వికను, దీర్ఘశాంతమును మీరు ధరించుకొనుడి. తమకు ఎవడైనను హాని చేసినని ఒకడు అనుకుని ఎల్లా ఒకరినొకడు సహించుడి, ఒకరినొకరు క్షమించుడి. మత్తయి సువార్తలు అంటాడు, నీతి నిమిత్తము జనులు మీ మీద నిందించి హింసించి మీ మీద చెడ్డ మాటలు పలుకున్నప్పుడల్లా మీరు ధన్యులు. వాక్యాన్ని ఆధారం చేసుకుంటా మనం ఒకరినొకరు భరించుకుంటా, సహించుకుంటా దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారుగా ఉందాం. సో థింక్ అబౌట్ ఇట్. బ్లేమింగ్ అదర్స్ ఈజ్ వెరీ ఈజీ, బట్ బేరింగ్ అదర్స్ ఇస్ పెయిన్ఫుల్, బట్ ఇట్స్ ఎ బ్లెస్సింగ్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.